బానిసతనమును బాపుముర భారత భూమికి భాగ్యము తేరా సకల దేశముల సర్వ మానవుల సామ్యము సాధింపుముర అంటూ తన రచనలతో అణగారిన సమాజాన్ని ప్రేరేపించిన సమరసత సాహిత్య సిద్ధాంతకర్త బోయి భీమన్న పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభావాలతో అక్షరాలే ఆయుధంగా అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త సెప్టెంబర్ 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తండ్రి పుల్లయ్య, తల్లి నాగమ్మ. విద్యాభ్యాసం పూర్తయిన తొలి రోజుల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన బోయి భీమన్న ఆ తర్వాత జనవాణి, జయభేరి, ప్రజామిత్ర, నవజీవన్, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు. వ్యక్తుల వికాసమే జాతి, జాతుల వికాసమే వసుధ, వసుదైక సామ్రాజ్యమే మానవలోక సంపూర్ణ ఫలమన్నది భీమన్న తాత్విక భూమిక. సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం, అజరామరం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే, అదే భారత జాతి ఏకత్వం. కుల మత వర్గ విభేదరహితమైన భారత జాతి ఆవిర్భవించాలనేదే నా ధ్యేయమంటూ ప్రకటించి ఈ మహోన్నత ధ్యేయ సాధన కోసం 7.5 దశాబ్దాల తన సాహిత్యాన్ని అంకితం చేసిన ఆయన పద్మశ్రీగా, కళాప్రపూరణగా, పద్మభూషణుడిగా కవి పండితుల మన్ననలు అందుకున్నారు. ఒక మహావృక్షం పరిసరాల చుట్టూ తన మూలాలను విస్తరింపజేసినట్లు భీమన్న నాటకం, నాటిక, పద్య కవిత్వం, వచన కవిత్వం, గేయ కవిత్వం, గద్య సాహిత్యం, లేఖ రచన, అనువాదం తదితర ప్రక్రియల్లో ప్రామాణికమైన రచనలు చేసి ఆధునిక తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. భీమన్న నాటకాల్లో ప్రత్యేకమైనది రాగవాసిష్టం. భారతీయులందరూ ఆర్యులే అన్న సిద్ధాంతాన్ని దీని ద్వారా ప్రతిపాదించారు భీమన్న. ఆర్య అనార్య భేదభావాలు స్థలకాలాలను బట్టి ఏర్పడ్డాయన్నది ఆయన అభిప్రాయం. పెరుగుదలలో పరిసరాల ప్రాచుర్యం మినహాయిస్తే మానవ జాతి అంతా ఒక్కటే కదా అని ఈశ్వరుడి పాత్రతో పలకరిస్తారు భీమన్న. ఇలా ఆయన రాసిన నాటకాలన్నీ సామాజిక సమస్యలను చర్చకు పెట్టినవే. అంబేద్కర్ రాసిన ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అన్న గ్రంథాన్ని కుల నిర్మూలన పేరుతో తెలుగులోకి అనువదించారు. వేదకాలంలో కులం లేదని, వృత్తిగతంగా మాత్రమే మనిషికి గుర్తింపు ఉండేదంటారు భీమన్న. సమాజంలో సంఘర్షణలకు కారణమైన కుల మత వర్గ విభేదాలను అధిగమించాలంటే అందరూ విద్యావంతులు కావాలంటారు భీమన్న. కులమతాల కంటే మానవతకు ప్రాధాన్యతనిచ్చిన బోయి భీమన్న డిసెంబర్ 16, 2005న తుది శ్వాస విడిచారు. సంస్కరణ, జాతీయవాద దృష్టి కలగలిసిన అద్భుత సమరసత కవితామూర్తి డాక్టర్ బోయి భీమన్న చూపిన సమరసత మార్గంలో పయనిద్దాం. సమైక్య సమరస భారతాన్ని నిర్మిద్దాం.